ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈ ఏకాదశి వ్రతం గురించి ప్రతిసారి తెలుసుకుంటూ ఉంటాం. మనకు ఈరోజు దశమి, రేపు ఏకాదశి. అంటే ఇది జ్యేష్ఠ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. దీన్ని మరి ఏ విధంగా పిలుస్తారు, దీనివల్ల వ్రత కథ ఏమిటి, ఫలితం ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఏకాదశిని పాటించే వాళ్ళు చక్కగా దశమి రోజు సాయంత్రం కూడా అల్పాహారాన్ని స్వీకరించాలి. మరి రేపు పొద్దున సాయంత్రం కూడా ఆహారం తీసుకోకూడదు. మరి ద్వాదశి రోజు కూడా ఉదయం పూట ద్వాదశి గడియల లోపలనే ఎవరైనా బ్రాహ్మడికి దక్షిణాయుతంగా స్వయంపాకాన్ని ఇచ్చి, లేదు అంటే భోజనానికి పిలిచి వాళ్లకు సంతర్పణ చేసిన తర్వాత మనము ఈ ఉపవాస దీక్షను విరమించాలనేది పద్ధతి. అంటే విష్ణువును పూజించే వాళ్లకు 2 వ్రతాలు ఉన్నాయండి. తరించడానికి, పాపాలు నశింపజేసుకోవడానికి. అయితే స్వయం కృతం పాపం స్మరణేన వినశ్యతి అన్నారు. మరి స్మరించడం వల్ల పాపాలు నశిస్తాయి. మరి ఈ ఏకాదశి అనేది ఇంకా చాలా విష్ణుమూర్తి అధిపతిగా ఉండే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మన కోటి జన్మ పాపాలు కూడా నశిస్తాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మునులు ఎన్నో సందర్భాల్లో మనము వీటిని వింటూ ఉంటాము, ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని. అయితే ఈ ఏకాదశి రోజు మనము సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా సూర్యుడికి నమస్కరించుకోవడం అది నిత్య కర్మ. తర్వాత విష్ణువును అర్చించడము, ఆరాధించడము, ఆ రోజంతా విష్ణునామ స్మరణ, విష్ణు స్తోత్రాలను, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ గడుపుతూ జాగారము చేసి తెల్లవారి ద్వాదశి పారణ చేయడం అనేది ఈ ఏకాదశి యొక్క విధి విధానము. దీన్ని చక్కగా పాటించిన వాళ్లకు ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహంతో మరి శ్రీ విష్ణువు, మహావిష్ణువు అంటే ఆ మోక్షప్రదాత, మనకు ధర్మ అర్థ కామ మోక్షాలలో మోక్షాన్ని ఇవ్వగలిగేవాడంటే ఇంకేముందండి, ఇవన్నీ ఈజీగా దాటగలిగే అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. కాబట్టి చక్కగా దీన్ని ఆచరించి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుదాం. అదేవిధంగా ఎవరు ఈ వ్రతాన్ని నియమబద్ధంగా చేసినప్పటికీ, వాళ్ళ శక్తి కొలది చేసినప్పటికీ, ఎవరు ఏ విధంగా ఆచరించినప్పటికీ ఈ పరమ పుణ్యమైన ఏకాదశి రోజున ఈ ఏకాదశి కథను విన్నను వారి పాపాలు నశిస్తాయి అని స్వయంగా కృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి అందరూ ఈ వ్రత కథను విని ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని ఆశిస్తూ ఈ కథను చెప్తూ ఉన్నానండి. అయితే ఈ కథలో ధర్మరాజు మన కృష్ణ భగవానుడిని అడుగుతూ ఉంటాడనమాట, ఓ స్వామి, మరి ఈ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, దాని పేరు ఏంటి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి, దానివల్ల పొందే ఫలితం ఏంటి, ఇవన్నీ ఎవరో ఎందుకు అడుగుతారండి, అందరికీ తెలియడం కోసము అడుగుతారు. వాళ్ళు చెప్పినప్పుడు అందరము వింటాం కదా, అలా అందరూ తరిస్తారు అని. అలా మనం కూడా తరిద్దాం విని. అయితే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యో దీన్ని ఏకాదశి జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి చాలా పరమ పవిత్రమైనది. అంటే ఏకాదశి అంటేనే విశేషము, పవిత్రమైన రోజు.
మరి ఇంకా ఈ ఏకాదశి చాలా ఉత్తమమైనది. దీనిని యోగిని ఏకాదశి అంటారు. మరి దీనివల్ల సంసార సాగరంలో మనము చేసే పాపాలన్నిటినీ కడిగేసి చక్కగా సంసార సాగరాన్ని దాటింపజేసే నౌక లాంటిది ఈ ఏకాదశి. కాబట్టి మనము ఈ సంసార సాగరంలో పొందే కష్టాలు అన్నిటినీ కూడా చక్కగా వాటి నుండి విముక్తిని పొందుతాము అని తెలియజేస్తూ, ఓ నృప, ఓ మహారాజా, ధర్మజ విను, నేను దీనికి సంబంధించిన కథను కూడా తెలియజేస్తున్నాను అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పూర్వము అలకాపురి అని ఉన్నది. ఆ అలకాపురికి రాజాదిరాజు కుబేరుడు. అయితే ఆ కుబేరుడు ఏం చేస్తాడంటే, ఆయన శివభక్తుడు, పరమశివభక్తుడు. ఆయన చాలా గొప్పగా శివునికి పూజ చేస్తూ ఉంటాడు. అయితే ఆయన రాజాదిరాజు కదా, ఆయన దగ్గర ఒక సేవకుడు ఉన్నాడట. ఆయన పేరు హేమమాలి అని. ఆయన ఏం చేసేవాడంటే, రోజు మరి పూజ అంటే మనలాగా నానండి, వాళ్ళు స్వయం హేమమాలి రోజు కూడా మానస సరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి పుష్పాలను, కమలాలను తెచ్చిచ్చేవాడట పూజ చేయడానికి శివుడి కోసం. అయితే ఆ రోజు ఏమైంది, ఒకరోజు ఈ విధంగానే కుబేరుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, హేమమాలి వస్తాడు, పూలు తెస్తాడు అని. ఎంతసేపటికి రాలేదట. ఏమై ఉంటుంది, ఇంకా కొంతసేపు అయితే వస్తాడు అని ఎదురు చూస్తుంటే పూజ సమయం దాటిపోయింది. అయినా ఇంకా రాకపోయేసరికి సహజంగా రాజు కదా కోపం వచ్చిందట. కోపం వచ్చి ఒక బంటుని పిలిచి, వెంటనే నువ్వు పోయి హేమమాలిని ఇంకా రాలేదు, కారణం ఏంటో తెలుసుకునిరా అని పంపించాడట. అప్పుడు ఆ బంటు హేమమాలి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అయ్యో పొరపాటు అయిపోయింది, నేను నా భార్య శృంగారంలో మునిగిపోయి నాకు సమయం తెలియక ఈ వ్యామోహంలో నేను ఉండిపోయినాను, అందుకని నేను ఈ పుష్పాలు తేలేకపోయినాను అని తెలియజేసిండట. అయితే అప్పుడు రాకపోవడము ఒకటి, పూజ చేయకపోవడం, ఆయన కూడా భక్తుడే, కానీ ఈ విషయంగా రాలేదు అంటే ఇహలోక సౌఖ్యాల మీద మోహంతో భక్తిని మర్చిపోయాడు, భగవంతుణ్ణి మర్చిపోయాడు అని ఆ కుబేరుడికి ఇంకా ఆగ్రహం వచ్చిందట. వచ్చి వెంటనే ఆ హేమమాలిని పిలుచుకురండి నా సమక్షంలోకి అని. అప్పుడు ఆ హేమమాలిని తీసుకొస్తే ఆయన ఏమన్నారు అంటే, ఆ కుబేరుడు, నువ్వు దుష్టుడివి, దురహంకారివి, దురాచార పరుడివి అయిపోయినావు, కాబట్టి నువ్వు అపచారం చేసినావు భగవంతుని పట్ల. భగవంతునికి ఉపయోగించే సమయంలో నువ్వు మరిచిపోయి అపచారం చేసినావు, అవమానపరిచినావు. అంటే ఇది ముఖ్యం అనుకున్నావు నువ్వు చేసే పనిని. కాబట్టి నువ్వు కుష్టు వ్యాధితోని, భార్య పిల్లలకు వియోగంతో తిరుగు, వెడలిపో ఇక్కడి నుండి అని శాపం ఇచ్చిండట. అయితే ఇంకా తప్పేదేముందండి, వాళ్ళు ఆ కాలంలో ఎవరైనా వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి, వాళ్ళు శాపం ఇస్తే తిరిగి ఉండదన్నమాట. అప్పుడు చేసేది లేక హేమమాలి సిగ్గుతోని బాధపడుతూ హిమాలయ పర్వతాలకు, గంధమానవ పర్వతాలలో తిరుగుతూ అక్కడ బాధపడుతూ భార్యా వియోగం, భార్యా పిల్లలను దూరంగా ఉన్నాడట. శరీర బాధలు ఉన్నప్పటికీ ఆయన శివభక్తుడు కదా, ఆ భక్తి వల్ల ఆయనకి స్మరణ పోలేదట. అంటే తను ఏమిటి అనేది మర్చిపోకుండా గుర్తు ఉందట. అంటే కొంత భక్తి ఉంది కాబట్టి. అయితే అప్పుడు ఒకరోజు అక్కడ ఈయనకి ఒక ముని కనిపించాడు. కనిపించి చూడగానే ఆ మునిని నమస్కరించగానే
అప్పుడు ఆయన ఏమన్నారంటే, అయ్యో ఇదంతా ఏమిటి, ఇట్లా ఎందుకు అయింది నీకు అని అడిగారట. అడిగితే అప్పుడు నేను ఇలా పొరపాటు చేసినాను, నా భార్య వ్యామోహంలో పడి నేను మా రాజుగారైన కుబేరునికి మానస సరోవరం నుండి పూలు తెచ్చియడం మర్చిపోయాను, అందువల్ల మా రాజుగారు నాకు ఇటువంటి శాపం ఇచ్చిండ్రు అని ఆయన తన దీనావస్థను తెలియజేసుకొని అప్పుడు ఏమన్నారు అంటే, నాకు మునులు స్వాములు అంటే చక్కగా ఎవరికైనా మంచి చేస్తారు కదా, ఉపకారం చేస్తారు, హితం చెప్తారు, కాబట్టి మీరు నాకు ఈ శాపం నుండి విముక్తి కలిగే విధంగా చక్కగా నాకు ఏదైనా తరుణోపాయాన్ని బోధించండి స్వామి అని అడిగిండ్రట. అడిగితే అప్పుడు స్వామి మునీశ్వరుడు ఎవరు అంటే మార్కండేయ మహాముని అన్నమాట ఆయన. అప్పుడు ఆ మార్కండేయ మహర్షి చాలా సంతోషపడి, నువ్వు నిజం చెప్పావు నాయన, మహర్షులు ఎప్పుడూ కూడా ఎవరి పట్లను శత్రుత్వం అనేది చేసుకోరు, నీకు సరి అయిన విధానాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి, ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది, దాన్ని యోగిని ఏకాదశి అంటారు. నువ్వు ఈ సంసార వ్యామోహంలో కొట్టుకొని ఈ సంసార సాగరంలో ఈతి బాధలను పడుతూ ఉన్నావు కాబట్టి వీటి నుండి నీకు విముక్తి కలుగుతుంది. ఈ వ్రతం కనుక నువ్వు చక్కగా ఆచరించినట్టయితే ఈ ఏకాదశి వ్రతాన్ని అని తెలియజేసిందట. అప్పుడు ఆ మార్కండేయ మహర్షి చెప్పిన విధంగా ఈ హేమామాలి చక్కగా ఈ యోగిని ఏకాదశిని జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చిన యోగిని ఏకాదశిని ఆచరించి తన పాపాలను పోగొట్టుకొని ఆ కుబేరుడిచ్చిన శాపం నుండి విముక్తి పొందాడట. ఈ విధంగా ధర్మజ, ఈ విధంగా ఆయన శాప విముక్తుడైండు. ఇది కనుక మనం ఆచరించినట్టయితే 28 మంది బ్రాహ్మలకు సంతర్పణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుంది. మనము ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ బాధలు పడుతూ ఉన్న వాళ్ళకు ఒక నౌకలాగా ఇది వాళ్ళను కష్టాల నుండి విముక్తులను చేస్తుంది. కాబట్టి చాలా విశేషమైన ఈ ఏకాదశిని నువ్వు అందరూ కూడా ఆచరించి చక్కగా ఫలితాన్ని పొందండి. ఈ కథను విన్నను చదివినను మనము ఆచరించిన విధంగానే మనకు పాపాలు నశిస్తాయి అని కృష్ణ భగవానుడు ధర్మరాజుతోని తెలియజేశాడండి. ఇది మనకు యోగిని ఏకాదశికి సంబంధించిన కథ. అందరూ తప్పకుండా వినండి, ఫలితాన్ని పొందండి. ఆ కృష్ణ భగవానుని అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.